బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో కొందరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే కూడా హాస్పిటల్ కి తరలించారు. హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు సిబ్బంది గాయపడ్డారు. హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ సిబ్బంది పరిస్థితి అసలు ఎలా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఒక స్విమ్మింగ్ పట్టీలో దోపిడీ ఖజానా జ్యువెలర్స్ లోకి ఒక దోపిడీ గ్యాంగ్ ఎంటర్ అయింది. జనరల్ గా ఉదయం ఖజానా జ్యువెలర్స్ 10 o'clock ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన కొద్దిసేపటికే 6 మంది దోపిడీ ముఠా అందులోకి వచ్చారు. అందులో ఉన్నటువంటి క్యాషియర్ ని, అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే క్యాషియర్ దగ్గర నుంచి ఫీజు అడగడంతో అతను నిరాకరించడంతో గన్ పెట్టి బెదిరించారు. అసిస్టెంట్ మేనేజర్ పైన అడ్డుకున్న అసిస్టెంట్ మేనేజర్ పైన కూడా కాల్పులు జరిపారు. లోపలికి వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి స్టాల్స్ అవన్నటువంటి గ్లాసెస్ కూడా పలగొట్టి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డదిగా కూడా 6 మంది ముఠా ఒక్కసారిగా లోపలికి రావడం, అవన్నీ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిన పరిస్థితి. సో ఇప్పటికే ఖజానా జ్యువెలర్స్ సంబంధించిన సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కస్టమర్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ స్టాఫ్ వాళ్ళంతా కొంత తిరగబడ్డ పరిస్థితి. కొంతమంది పైన ఈ దుండగులు దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్న నేపథ్యంలోనే వాళ్ళంతా పారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. 6 మంది గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడ్డట్టుగా కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. సో 6 మంది లోపలికి రావడం, ఒక్కసారిగా వాళ్ళందరి పైన దాడులు చేయడం, గన్ను పెట్టి ఒక అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు చేయడం, మిగతా వాళ్ళందరినీ కూడా స్టాఫ్ అందరినీ బెదిరింపులకు పాల్పడడం, బెదిరించి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ సంబంధించిన ఆర్నమెంట్స్ అన్ని ఉన్నటువంటి జనరల్ గా ఖజానా జ్యువెలరీ షాప్ లో గ్లాసు లోపల ఇవన్నీ ఆభరణాలు పెడుతూ ఉంటారు. సో వాటిని పగలగొట్టి అందులో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే స్టాఫ్ అప్రమత్తం కావడం, కొంతమంది అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారన్న సమాచారం తెలుసుకుని వెంటనే ఆ 4 దుండగులు కూడా పరారైనట్లుగా తెలుస్తుంది. సో మొత్తం ఈ గ్యాంగ్ ఇక్కడికి సంబంధించిందేనా, ఇతర గ్యాంగ్ సంబంధించిందేనా అనేది కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన గ్యాంగ్ అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఖజానా జ్యువెలర్స్ లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటుగా బయట వాళ్ళైతే ఈ విధంగా వాహనాల నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. సీసీ కెమెరాలను పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు పోలీసులు. 6 మంది ముఠా లోపలికి వచ్చిన 6 మంది ముఠానే ఈ దోపిడీకి పాల్పడ్డారా, ఇంకా బయట నుంచి ఎవరైనా సహకరించారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఖజానా జ్యువెలర్స్ సంబంధించినటువంటి కాల్పులు జరిగినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ని కూడా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. మిగతా సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కొంత ముసుగు ధరించి, క్యాప్స్ ధరించి కూడా వీళ్ళు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఈ 6గురిని అయితే గుర్తించే పనిలో ఉన్నారు. మరి వీరు వచ్చిన వాహనం ఏ రూట్ లో నుంచి వచ్చారు అన్న కోణంలో కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు, చందానగర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా చూసాం మనం, దోపిడీ జరిగిన గతంలో జ్యువెలరీ షాప్లలో ఈ తరహా
దోపిడీలు జరగడం, రీసెంట్ గా గన్ తో బెదిరింపిన గన్ కల్చర్ కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కువైన పరిస్థితి. ఈ మధ్య కాలంలో 6 నెలలుగా చూసుకుంటే మనకు దాదాపు 4-5 ఘటనలు జరిగే. అఫ్జల్గంజ్ లో కూడా ఏటీఎం దోపిడీ చేసినటువంటి నిందితులు, దుండగులు అక్కడ సిబ్బంది పైన, ట్రావెల్ సిబ్బంది పైన కాల్పులు జరిపి పరారైన పరిస్థితి. సో తాజాగా మరో కేసులో కూడా ఈ గన్ కాల్పులు జరిపారు. సో ఈ ముఠా ఇక్కడ ఈ రోజు చందానగర్ ఖజానా జ్యువెలర్స్ చేసినటువంటి దోపిడీ ముఠా ఎవరన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరగడంతో మొత్తం చందానగర్ పోలీసు, సైబరాబాద్ పోలీసు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది ఒక భారీ సినీ పక్కీలో జరిగినటువంటి దోపిడీగా కూడా మనకు తెలుస్తుంది. షాపు తెరిచిన వెంటనే వాళ్ళు లోపలికి చుట్టుకురావడం, 6 మంది ఒక్కసారిగా సిబ్బంది పైన దాడులకు పాల్పడుతూ ఆ కీస్ ఏదైతే కొన్ని జనరల్ గా కొన్ని సెల్ఫ్స్, ఆభరణాలు ఉంటే సెల్ఫ్స్ అని కూడా లాక్ చేస్తూ ఉంటాయి. సో మొదట వాళ్ళు క్యాషియర్ దగ్గరకు వచ్చి క్యాషియర్ దగ్గర కీస్ అడగడం, కీస్ నిరాకరించడంతో మిగతా అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళకు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళ 6గురు ఒకసారిగా తెగపడడంతో వాళ్ళంతా అనుమానం వచ్చిన సిబ్బంది కూడా అప్రమత్తమైన పరిస్థితి. సో క్యాషియర్ పైన కొంత దాడి చేసి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 6గురిని గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.